ఒక పాపమెరుగని పరిశుద్ధుడు ఈ లోకానికొచ్చి, పాపులమైన మన కోసం రక్తాన్ని చిందించి, ఆ పరిశుద్ధ రక్తంతో మనల్నందరినీ ఆయన కొన్నాడు. ఈరోజు నీ విలువ ఏంటో నీకు తెలియట్లేదు. నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నీవు ఆశీర్వాదం లేని ఒక జీవితములా, ఎండిపోయిన ఒక చెట్టులాగా నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వు చేసుకుంటున్నావు. ఈరోజు సెల్ ఒక ఒక సెల్ విలువైందని కాపాడుకుంటున్నావు. ఒక ఇల్లు విలువైందని కాపాడుకుంటున్నావు. మరి నీకు కలిగిన ఆస్తి విలువైందని కాపాడుకుంటున్నావు. నీకు కలిగిన సమస్తాన్ని, ఇదిగో ఈ బట్టలు చాలా విలువ పెట్టి కొన్నానని కాపాడుకుంటున్నావు. వీటన్నిటికంటే విలువైన నీ జీవితాన్ని మాత్రం నువ్వు కాపాడుకోవట్లేదు. వీటన్నిటికంటే విలువైన నీ భవిష్యత్తు గూర్చిన ఆలోచన గాని, విచారము గాని మీకుండట్లేదు. ఏవి నువ్వు కాపాడుకుంటున్నావు? నీ జీవితాన్నేమో పాడు చేసుకుంటూ, పాడైపోయేదాన్ని కాపాడుకుంటున్నావు. ఏది ముఖ్యం? నీ ఫోన్ నీతో వస్తుందా? నీ భూములు నీతో వస్తాయా? నీ సంపాదన నీతో వస్తుందా? నువ్వు చదివిన డిగ్రీలు నీతో వస్తాయా? ఏవి నీతో వస్తాయి? ఇవేమి నీతో రావు కానీ, ఈ భూమి మీద నువ్వు జీవించిన ఆ జీవితం, నీ క్రియలు నీ వెంట వస్తాయి. ఈరోజు పరిశుద్ధ బల్లారాధన ఏంటి? వచ్చి చిన్న ప్రార్థన చేసుకొని, రొట్టె కదా, ద్రాక్షారసమే కదా అని తీసుకొని తినేస్తున్నావా? ఆ ద్రాక్షారసమే కదా అని త్రాగేస్తున్నావా? దాని విలువ నీకు తెలీదు. నీ విలువ కూడా నీకు తెలీదు. ఈరోజు అయోగ్యంగా నువ్వు దాన్ని తీసుకుంటే నీకు నీవే కీడు తెచ్చుకున్నట్లు. దాన్ని అయోగ్యంగా ఎవరు ఆచరిస్తారో వారు ఏమవుతున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయంటే, శాపగ్రస్తులవుతున్నారు, రోగులవుతున్నారు, కొంతమందైతే మరణిస్తున్నారు. ఈరోజు దేవుని రొట్టెంటే ఏమనుకుంటున్నావు? దేవుని ద్రాక్షారసం అంటే ఏమనుకుంటున్నావు? అది ఒత్తి రొట్టి ద్రాక్షారసం అనుకుంటున్నావా? అది దేవుని శరీరము. నీ కొరకు, నా కొరకు దున్నబడిన యేసయ్య శరీరం అది. అది రక్తము, ఆయన కార్చిన రక్తము. ఆయన రక్తం అంటే విలువ లేదు, ఆయన శరీరం అంటే విలువ లేదు,